ఇసుక లారీల వల్ల ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నా ప్రభుత్వం మాత్రం పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. మహాదేవ్పూర్, కాళేశ్వరం ప్రాంతాల్లో ఉన్న ఇసుక క్వారీల నుండి నిత్యం లారీలు ప్రయాణిస్తూ సామాన్య ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. ఓవర్లోడ్తో వెళ్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయి. మహాదేవ్పూర్ మండల కేంద్రంలో ప్రధానంగా 7 ఇసుక క్వారీలు నడుస్తున్నాయి. వందలాది లారీలు నిత్యం క్వారీల నుండి మండల కేంద్రం గుండా వరంగల్, హైదరాబాద్కు వెళ్తుంటాయి. ఓవర్లోడ్తో లారీలు నిత్యం ప్రయాణిస్తూ ప్రజలను ప్రమాదాలకు గురిచేస్తున్నాయి. ఇసుక లారీలతో ప్రాణాలు పోతున్నాయని టీజీఎండీసీ పీఓకు పలుమార్లు వినతి పత్రం ఇచ్చినా లాభం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లారీలను నియంత్రించడానికి వాలంటరీ వ్యవస్థను పెంపొందించాలని కోరుతున్నారు. మహాదేవ్పూర్ ప్రాంతంలో నిత్యం ఇసుక లారీలతో యాక్సిడెంట్కు గురై ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. దీంతో కుటుంబాలు పెద్ద దిక్కును కోల్పోయి ఆర్థికంగా చితికిపోతున్నాయి. ఇప్పటికైనా ప్రాజెక్ట్ ఆఫీసర్ వాలంటరీ వ్యవస్థను రూపొందించి ఈ ప్రాంతంలో ప్రమాదాలు జరగకుండా నియంత్రణ చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. నడుస్తున్న ఇసుక లారీలు వేలాదిగా లారీలు రోడ్లపై రావడంతో ఇక్కడ ఉన్నటువంటి 4 మండల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితి ఏర్పడ్డది. పీఓ గారికి పలుమార్లు విజ్ఞప్తి చేసిన కనీసం దాని మీద ఒక కార్యాచరణ తీసుకోకపోవడం దురదృష్టకరం. వేలాదిగా మహాదేవ్పూర్ మండల కేంద్రం నుంచి లారీ నడిస్తే నిరంతరం ప్రాణ భయాలతో రోడ్డు ఎక్కుదామంటే ప్రజలు జంకాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ప్రతిరోజు ఏదో ఒక చిన్న యాక్సిడెంట్ లేకుండా ఉండని పరిస్థితి ఏర్పడ్డది. నిరంతరం ఈ యొక్క వేలాది లారీలతోనే ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలకు భయాందోళన పరిస్థితి ఏర్పడ్డది. రోడ్డెక్కే స్కూల్ విద్యార్థుల నుంచి మొదలుకుంటే పేద ప్రజల వరకు ఈ ప్రాంతంలో రోడ్లు ఎక్కి ప్రయాణించాలంటే భయానక పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇప్పటికైనా పీఓ గారు స్పందించి ఇసుక లారీలను నియంత్రించడానికి వాలంటరీ వ్యవస్థ తీసుకొచ్చి ఏదైతే రోడ్డు ప్రమాదం జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత పీఓపై ఉందని, లేని పక్షంలో పీఓ గారు దీని మీద ప్రత్యేక కార్యాచరణ తీసుకోకపోతే పీఓ ఆఫీసును ముట్టడించి పేద ప్రజలకు ఇక్కడ ఉన్నటువంటి జనానికానికి ఇబ్బందులు లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రజా సంఘాలపై ఉంటుంది కనుక ఇప్పటికైనా అధికారులు స్పందించి పీఓ గారు ప్రత్యేకంగా చొరవ చూసుకొని వాలంటరీ వ్యవస్థని రూపొందించాల్సిందిగా ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తున్నాం.